ఏమిటి ఏమిటి ఇదంతా? అయ్యో ఐఎమ్ సారీ బాబా. సారీ 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 బాబా. పద్దు టీ షర్ట్ ని పాడు చేసింది చాలు, నా బుర్ర కూడా పాడు చేయకు. వెళ్ళు. చీర కొంగు మీద కూర్చుంది నువ్వు, నన్నంటున్నావేంటి? మంచి కాఫీ మీద పోసుకున్నారు. ఏమిటి? ఏం లేదు ఏం లేదు. అమ్మ కాఫీ ఇవ్వకుండా దీని చేత ఇప్పించింది, మొత్తం పాడు చేసింది. అత్తయ్య అత్తయ్య ఏమైంది? వాకిలుడ్చి కళ్ళాపు జల్లి ముగ్గేద్దాం అనుకున్నానే, ఊడుస్తుంటే నడుం దగ్గర నరం కలుక్కుమంది, ఒకటి నొప్పి, విలవిల్లాడిపోతున్నానే. అయ్యో అత్తయ్య, ఎందుకు అలాంటి పనులు మీకు? అవన్నీ చేయడానికి నేనున్నాను కదా. కొత్త పెళ్లి కూతురువి, అప్పుడే నీ చేతి పనులన్నీ ఎందుకులే అని చెయ్యబోయానే. అమ్మా, ఏంటి కొత్త పెళ్లి కూతురు? నీ చేతుల్లో కూతురుగా పెరిగిందాన్నత్తయ్య. ముందు మీకు నొప్పి తగ్గడానికి ఏదైనా చెండు పని రాస్తానుండండి, తర్వాత బూడ్చి చల్లి నేను ముగ్గేస్తాను. నువ్వు ఆ బామ్ సంగతి చూడు పద్దు. ఆ వాకిలి పని తిని బాగా కూర్చుంటుంది కదా ఆ దామని, దాన్ని చేయమను. సరే, ఆ తర్వాత చూద్దాం. అత్తయ్య, నన్ను వత్తమంటావా? వద్దులేవే, నువ్వు నొక్కితే నొప్పి ఇంకెక్కువ అవుతుంది. పట్టండి. అమ్మా, ఎంత హాయిగా ఉందమ్మా. దామిని, ఒసే దామిని. త్రిపుర, నువ్వు బాగు. నువ్వు చెప్తే నీ మీద విరుచుకు పడుతుంది అది. ముందు కాస్త అత్తయ్యకి నొప్పి తగ్గని, అలాగే. తర్వాత చూద్దాం. తగ్గిందా అత్తయ్య? అదేంట్రా మీదలా కాఫీ పోసుకున్నావు? నేనేం పోసుకోలేదమ్మా, ఇదిగో ఈవిడిగారే తమరి కోడలు కాఫీ ఒలకపోసింది. అది నీ మీద కాఫీ పోయటమేంట్రా? నువ్వే పోసుకొనుంటావు. అమ్మ పద్దు, వాడికి లేవగానే కాఫీ తాగే అలవాటే, ముందు వాడికి కాఫీ పెట్టివ్వు. ఏం అవసరం లేదు, ఏదో చేస్తుందిగా, చేయని. అయినా ఆవిడ కాఫీ పెడితే నేను తాగినట్టే, నేను పెట్టుకుంటాలే. నేను పెట్టించినా నీకు నచ్చదు కదా బావా.
శ్రీనివాసు, ఎవరు చేసే పనులు వాళ్లే చెయ్యాలరా. అంటే నాకు కాఫీ పెట్టుకోవడం రాదనే? అయ్యో బాబా, వస్తే నీకొక్కడికే కాదు మా అందరికి తలా ఓ కాఫీ పెట్టివ్వు. త్రిపుర, అది ఏమందన్రా అలా అరుస్తున్నావు? ఏదో సరదాగా అంది. నీకు మరీ విసుగెక్కువైందిరా ఈ మధ్య. నేనేం విసుక్కోవడం లేదమ్మా. అబ్బో, పడుతున్నావో లేదో నీ మాట ఆ మొహం తీరే చెప్తున్నాయి బాబా. నువ్వు వాగకే. ఏంట్రా? సరే, నువ్వు కాఫీ పెట్టుకుంటానన్నావు కదా, వెళ్ళి పెట్టుకో పో. అయ్యో త్రిపుర, పదవే, మన వాకిలుడ్చి ముగ్గులేద్దాం పద. అత్తయ్య మీరు రెస్ట్ తీసుకోండి. ఈ ఉయ్యాల మీద పడుకుంది ఎవరు? ఏంటి ఇది? ఉయ్యాల పడుకుంది? ఏముంది, ఇక్కడైతే బెస్ట్ కదా. దమ్ము కొట్టుకుంటూ ఉయ్యాల్లోనే పడుకుంటూ పోయింది. లోపల తాగితే వాయించేస్తారు కదా. ఓయ్ దామిని, ఎవసై పోవే. ఓయ్ దామిని, ఓయ్ దామిని, నీ పనిట్ట కదే. ఏం ముసిముసి నవ్వులు నవ్వుతున్నావే నువ్వు? నీ పనిట్ట కాదు. ఎవరు ఎవరు? ఎవరు కొట్టింది? ఏంటి, నిన్ను కొట్టినట్టు కలకంటున్నావా? అంతేలే, కలే అయ్యుంటుంది, లేకపోతే చంపలు వాచిపోయేవి కదా. ఇది కళ. ఏయ్, ఎందుకే నన్ను నిద్ర లేపారు? వాకిలూడ్చి కల్లాపి చల్లి ముగ్గులు వేయడానికి. ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు? నేను కల్లాపు చల్లి ముగ్గులు పెట్టడం ఏంటి? ఆ డ్యూటీ పద్మ అవుతుంది. మనం వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతే. అంతకు మించి పెద్దగా ఆశలు పెట్టుకోకండి. ఓహో, తమరు ఇంట్లో అడుగుపెట్టింది అందర్నీ మెప్పించాలని. ఇలా తిని పడుకుంటే ఎవ్వరూ నిన్ను గుర్తించరమ్మా. పర్లేదు, దానికి ఇంకా 6 నెలలు టైం ఉందిగా, చూసుకుందాంలే. అర్థమైంది. పద్దు, మనకెందుకు వచ్చిన గొడవే? మన పని మనం చేసుకుందాం పదా. కరెక్టే, ఎవరెలా పోతే మనకేంటి? నేనైతే ఇంటికి పెద్ద కోడలు అయిపోయాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. పద వెళ్దాం. త్రిపుర, దుప్పటి కప్పుకొని మహారాణ్ల పడుకుంటావే, నీ సంగతి చెప్తానుండు. ఏంటి పద్మావతి? త్రిపుర, ఈ చీపురు కట్ట చూస్తుంటే నీకెవరు గుర్తొస్తున్నారు? నాకా? అదిగో అద్దామనియే గుర్తొస్తోంది. అది నీకెలా తెలిసిందే? ఈ చీపురికి దానికి పెద్ద తేడా ఏముంది? ఈ చీపురు ఇల్లంతా శుభ్రం చేసి ఓ మూలనుంటుంది. ఆ దామిని
అత్తని బావని మెప్పించలేక ఓ మూలన పడుంటుంది. కరెక్ట్. అది గనక ఇంటి పనులన్నీ చేస్తే దానికి మంచి పేరొస్తుంది. ఎలాగోలా అత్తయ్య బాబాయ్ దగ్గర స్థానం సంపాదించి ఈ ఇంటికి కోడలైపోతుంది. అదే దామిని చేయాల్సిన పనులు మనం చేస్తే అత్తయ్య మావయ్య బావల ముందు మనం మంచివాళ్ళమవుతాం. ఆ దామిని జీరో అయిపోతుంది. అప్పుడది ఈ ఇంటి నుంచి బయటికి పోతుంది. పదు, సూపర్ ప్లాన్. పొరపాటును కూడా దాన్ని ఇంటి పనులు చేసి మంచి మార్కులు కొట్టేనివ్వద్దు. మనిద్దరము ఇంటి పనులు చేసి అత్తయ్యని మావయ్యని మెప్పిద్దాం. ఓకేనా? ఓకే. ఏం ప్లాన్ వేస్తున్నారే? నేను పడుకున్నాను అనుకుంటున్నారా? మీకంటే ముద్దురే నేను. ఇంకెందుకు లేట్, పద వెళ్దాం. అంటే నేనుండగా మీరు ఊడ్చి ముగ్గులు పెట్టడం ఏంటి? ఆ పనులేవో నేనే చూసుకుంటాను. అది కూడా ఈ ఇంటికి కాబోయే చిన్న కోడలుగా. ఏ పద్మావతి, ఆ చీపురిటివ్వు. నీ బాధ నాకు అర్థమైంది. ఇదిగో త్రిపుర. నాతోనే ఆటలా? నిన్ను పట్టు పట్టకపోతే నా పేరు త్రిపుర సుందరియే కాదు, నా పేరు దామనియే కాదు. హలో, ఏంటి వాకిలి మొత్తం ఉడ్చేస్తావా? సగం నీది సగం నాది. చా, అంటే నా కష్టంలో సగం నువ్వు షేర్ చేసుకుంటావా? కష్టంలో కాదు, ఈ ఇష్టంలో కూడా షేర్ చేసుకుంటానే. అంటే ఈ వాకిలి మొత్తం నువ్వే ఊడ్చి ముగ్గు పెడితే మా అత్తయ్య నిన్ను మాత్రమే ఇష్టపడుతుంది. అదే నేను కూడా ముగ్గు పెడితే నన్ను కూడా ఇష్టపడుతుంది. ఏయ్, నన్ను ఇష్టపడితే నాకు ఇంటి కొడలు పోస్ట్ వస్తుంది. నిన్ను ఇష్టపడితే నీకే వస్తుంది. నీతో కాంపిటీషన్ వస్తుంది. నువ్వు ఫెయిల్ అయితే ఈ ఇంటి చిన్న కొడలి పోస్టు నాకొస్తుంది. ఓహో, గోవింద్ పెళ్ళాం పోస్టుకి కాంపిటీషనా? నేను ఇంటి చిన్న కొడలు అవ్వాలంటే ముందు నిన్ను గెలవాలన్నమాట. ఆ బక్క గోవిందుని నేనెందుకు పెళ్లి చేసుకుంటానే? నేను రెచ్చగొట్టడానికి, నీ ఒళ్ళు హోనం చేసి ఇంటి పని మొత్తం నీ చేత చేయించటానికి. అంతే. ఓకే. ఏయ్ దామిని, ఏం చేస్తున్నావే? అది నీది, ఇది నాది. నీ ప్లేస్ నువ్వు క్లీన్ చేసి ముగ్గు పెట్టుకో, నా ప్లేస్ నేను క్లీన్ చేసి ముగ్గు పెట్టుకుంటా. ఓకే, రెడీయా? ఓకే, రెడీ. రెడీ, 1 2 3 గో. ఇది లేదేంటి?
స్టార్ట్ చేయాలా? చెప్తాను నీ పని. ఇప్పుడు చూడవే, ఇప్పుడు చూడవే, క్రికెట్ స్టార్ట్ చేస్తాను. Space combination for the ball. Unlike in the first innings, spin employed from the far and pace from the pavilion end. That's huge! నా దాంట్లోనే వేస్తావే. ఇప్పుడు చూడవే. నా మీదకే చీపురు విసురుతావా? ఇప్పుడు చూడు నా టాలెంట్. చూస్తా నాగు నీ సంగతి. ఇప్పుడు చెప్తానే. చూసావా ఎలా ఉడ్చేసాను మొత్తం? చూశాను. ఇదేంటి నవ్వుతుంది? పిచ్చిదనా, నీ వాటాతో పాటు నా వాటా కూడా ఊట్ చేసావు. అయ్యో నా కర్మ కర్మ. హలో, దట్ ఈస్ త్రిపుర సుందరి. బావా, నువ్వెందుకు వచ్చావు? కాఫీ పెడదామని. నేను పెట్టుకుంటానన్నానుగా. ఎందుకు బావా నా మీద కోపానికి బింకానికి పోయి చేతులు కాల్చుకుంటావు? నల భీములు అని వినలేదా? అదేమి మీ హక్కు కాదు, మాకు సమర్థత ఉంది, పెట్టుకోగలం. అయినా వంట కాదుగా, చేసేది కాఫీయేగా. అదే వద్దంటున్నాను బావా. నీకన్నా ఎక్కడ కాఫీ బాగా పెడతానో, ఎక్కడ మెచ్చుకుంటారో, నాకెక్కడ పేరొస్తుందో అని భయం నీకు. నీకు పేరొస్తే సంతోషించేదాన్నే కాని భయపడేదాన్ని కాదు. ఇంకొక విషయం, పేరొస్తే వంటంతా తమరే చేయాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. వంట ఎవరు చేస్తానన్నారు? ఓన్లీ కాఫీయే. అయ్యో బావా బావా, ఆ పాలకంత పౌడర్ అవసరం లేదు. నువ్వు మాట్లాడకే, చూస్తూ ఉండంతే. వాసనే గాని చుక్క కాఫీ కూడా నీకు పొయ్యను. అయ్యయ్యో, ఏం చేస్తున్నావు? అసలు కాఫీలో అల్లం యాలకులు వెయ్యరు. మీరు పిసినారోళ్లే కాబట్టే వెయ్యరు.
నాకు తెలుసు ఏది వెయ్యాలో ఎంత వెయ్యాలో. అయినా నాకు తెలిసినంతగా కాఫీ గురించి నీకేం తెలుసే? సంగీతం రాకపోవచ్చు, కానీ కాఫీ దండకం వినిపిస్తాను, విను. అనుదినమ్మును కాఫీయే అసలు కిక్కు, కొద్దిగానైనా పడకున్న పెద్ద చిక్కు. కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు, అమృతమన్నది అంబక్కు అయ్యలారా. జై కాఫీ. చాలా అద్భుతంగా పాడేవరా. చూసావా, నాన్నగారు నా పాటకి ఫస్ట్ టైం శభాష్ అన్నారు. ఇప్పుడు నా స్వహస్తాలతో ఇచ్చిన కాఫీ ఇచ్చి మళ్ళీ శభాష్ అనిపించుకున్నాను చూడు. అయ్యో బావా, వద్దు బావా, నా మాట విను. ఇవ్వనివ్వమ్మా, వాడంతో ఉబలాట పడుతుంటేను. మామయ్య గారు, మీరైనా నా మాట వినండి. ఏమిటే నువ్వు కొడుకు ప్రేమగా ఇస్తూ ఉంటే వద్దంటావు?